పెళ్లికి రమ్మని పిలిస్తే శోభనం గదిలోకి వెళ్లి పెళ్లి భోజనాలు ఎక్కడ అన్నట్లుంటుంది. నేను ఈ ఉసిరికాయలతో ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తుంటే ఈ చిట్టి ఉసిరికాయలతో చేసిన రెసిపీ భలే ఉంటుందండి. కావాల్సింది వచ్చినప్పుడు ఆనందించాలే కానీ ఆశ్చర్యంలో మేముంటే ఇంకా కొన్ని రోజులు ఉండలేదని మేము బాధపడుతుంటే సింక్ లో చూయిస్తూ సింక్ లేకుండా నాన్ సింక్ లో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా. చిన్న పెద్ద లేకుండా ఉసిరికాయలంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిందే కదా. చిన్న ఉసిరికాయలతో ఉప్పు కారం వేసుకొని తినడం మాత్రమే తెలుసు ఇప్పటి వరకు అయితే. కానీ ఇలా పులిహోర చేసుకొని తినండి, భలే టేస్టీగా ఉంటుంది. అండ్ వాటి వలన వచ్చే అన్ని హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. వాటికి ఉండే పులుపు వల్ల డైరెక్ట్ గా అంటే 4-5 మాక్సిమం తినగలుగుతాం, కానీ ఎక్కువ తినలేమనుకుంటారు కదా. ఇలా రైస్ చేసుకుంటే మాత్రం తాలింపు యాడ్ అయ్యి అన్నంలో కలిసేసరికి అంత పులుపు ఉండదండి, తింటుంటే టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా తురిమేసుకోండి. తురుముకున్న తర్వాత నిమ్మకాయ పులిహోర చేసుకున్నట్లే తాలింపు పెట్టేసుకొని దానిలో ఉసిరికాయ తురుమును యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ పాటు వేయిస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైస్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడమే. నేను రైస్ యాడ్ చేసిన తర్వాత యూజ్ చేసినవి ఏవైనా కూడా మీకు పూర్తిగా ఆప్షనల్ అండి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం, ఎక్స్ట్రా హెల్త్ కోసం యూజ్ చేస్తుంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.